హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఎంఎస్ ఆఫీస్ లేటెస్ట్ వర్షన్స్ని వితౌట్ ఎనీ కాస్ట్ మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోగలము. అంటే మనం ఎంఎస్ ఆఫీస్ 2019 కానీ లేదా 2016 కానీ ఇలా ఉంటే మనం ప్రతిదీ పర్చేస్ చేసి మనం ప్రోడక్ట్కి ఎంటర్ చేస్తే మనం లైసెన్స్ తీసుకుంటాం. అలా కాకుండా మనము ఎటువంటి ఎంఎస్ ఆఫీస్ని పర్చేస్ చేయలేకున్నా లేదా మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ లేదు అనుకోండి, మనము అది ఏ విధంగా ఎంఎస్ ఆఫీస్ని యూటిలైజ్ చేసుకుంటాము వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ పై. హౌ కెన్ వి యూటిలైజ్ ఎంఎస్ ఆఫీస్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను మీకు ఇది ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎంఎస్ ఆఫీస్ లేని వాళ్ళకు, ప్లస్ లేటెస్ట్ వర్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళకు ఈ విధంగా ఆ, మనం అంటే ఈ విధంగా వాళ్ళు చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే అప్డేట్స్ అనేటివి చాలా తొందరగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మీకు కావాల్సింది ఏంటంటే ఆన్లైన్ ఇంటర్నెట్ అనేది పక్కా ఉండాల్సిందే. ఇప్పుడు ఒకవేళ మీరు ఎంఎస్ ఆఫీస్ కొనుక్కుంటే అది ఆఫ్లైన్, బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఆన్లైన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఏ విధంగానో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ మీరు ఎంటర్ చేయాల్సింది www.office.com. చూడండి, office.com, ఎంఎస్ ఆఫీస్ కాదు, ఓన్లీ office.com ఎంటర్ చేస్తే మీకు ఇదిగోండి ఇది చూపిస్తుంది కదా, దీన్ని ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది. ఓకే, సైన్ ఇన్. ఓకే, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసేయండి. ఓకే, తర్వాత క్రియేట్ వన్. ఆల్రెడీ మనకు ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే అకౌంట్ లేదనుకోండి, నో అకౌంట్ కాబట్టి క్రియేట్ వన్. ఓకే, జస్ట్ క్రియేట్ వన్ ఎంటర్ చేసినాక మీకు ఒక పాస్వర్డ్, ఐ మీన్ క్రియేట్ అన్ అకౌంట్ అని అడుగుతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేయండి. ఓకే, సి ఆర్ టెక్ టాక్స్. @ gmail.com. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మీకు కావాల్సింది. ఓకే, నాకు కావాల్సింది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కండి. మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆ మెయిల్ ఐడి ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను. ఇదిగోండి 4949 ఇక్కడ వచ్చింది చూడండి, కోడ్ 4949 అని. సో ఆ విధంగా మీరు కూడా కోడ్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్. ఓకే, కొద్దిగా నెట్ స్లో ఉందండి. నెట్ ఫాస్ట్ ఉంటే ఇమీడియట్గా సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే మనకు ఫజిల్ ఇచ్చాడు. డన్. ఒక్కొక్కసారి క్యాప్చా అడుగుతుంది, సో క్యాప్చా ఎంటర్ చేసినా పర్లేదు. రైట్, ఇదిగోండి ఓపెన్ అయింది చూడండి. ఓకే, క్లోజ్ చేసేయండి. ఓకే, గాట్ ఇట్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఎంఎస్ ఆఫీస్ కొనుక్కోకుండా, ఆఫ్లైన్లో కాకుండా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్ ఎట్లా యూజ్ చేసుకుంటామని చూడండి. మనకు అప్డేట్ ఎప్పటికైనా అప్పుడు బ్లాంక్ డేట్ తీసుకోండి. మీకు ఎంఎస్ ఆఫీస్ ఏ విధంగా అంటే అదే ఎంఎస్ ఆఫీసే కాబట్టి మీకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఒక బ్లాంక్ తీసుకుంటున్నాను, నెట్ స్లో ఉంది కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి.
మీకు ఎంఎస్ ఆఫీస్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే వస్తుంది. సో ఎంఎస్ వర్డ్ ఇది ప్రజెంట్లీ. ఇదేంటంటే ఎటువంటి ఎంఎస్ ఆఫీస్ కొనుక్కొని వాళ్ళకు, లేదంటే వాళ్ళ సిస్టంలో అవైలబుల్ లేదు అన్న వాళ్ళకు ఈ విధంగా ఆన్లైన్లో ఈ విధంగా వర్డ్ www.office.comలోకి ఎంటర్ చేయి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. చూడండి అన్నీ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఏదైనా సరే. సో సిఆర్ టాక్స్. ఓకే, వచ్చేసింది. ఈ విధంగా మీరు ఏదైనా సరే ఎంటర్ చేసుకోండి. అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇన్సర్ట్ ఆప్షన్స్, హోమ్ ఆప్షన్స్, లేఅవుట్ ఆప్షన్స్, ఇవన్నీ మీకు ఎంఎస్ ఆఫీస్లో ఏవేవి ఉంటాయి అవన్నీ. ప్లస్ ఇవి ఏంటంటే ఇంకా ఏమైనా ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు కొత్త ఫీచర్స్ తీసుకొస్తే ఇందులో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ సేవ్ యాజ్. ఓకే, సేవ్ యాజ్. డ్రైవ్లో కాకుండా యాక్చువల్గా మనకు సిస్టంలో కూడా వస్తుంది. ఒక్క నిమిషం, ఎక్కడ ఉందో ఆప్షన్. డౌన్లోడ్ ఏ కాపీ, రైట్. డౌన్లోడ్ ఏ కాపీ. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసింది డెస్క్టాప్ మీద సేవ్ చేసి. మీరు ఇక్కడ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేసుకొని అది తర్వాత మీకు ఎంఎస్ ఆఫీస్ ఉన్నప్పుడు అది కూడా మీరు ఆఫ్లైన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది వర్డ్ డాక్యుమెంట్. అలాగే మీరు బ్యాక్ వెళ్ళేసి ఎక్సెల్ కూడా తీసుకోండి. ఎక్సెల్ అయినా సరే మీరు పవర్ పాయింట్ తీసుకున్నా పర్లేదు, లేదంటే యాక్సెస్, మీకు ఈ విధంగా ఏ ఆప్షన్స్ అయినా కావాలన్నా అవన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ యాప్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇది ఎక్సెల్. సో బ్లాంక్ ఎక్సెల్. ఓకే, ఇందులో మనకు షార్ట్ కట్ కీస్ అన్నీ పనిచేస్తాయి ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఎటువంటి హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇదిగోండి చూడండి, ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ అయింది మనకు ఒక షీట్. సో ఈ విధంగా, సో 2/2 ఎంటర్ 22. ఓకే, చూడండి షార్ట్ కట్ ఇచ్చేసాను నేను, వచ్చేసాను కూడా ఆల్ట్ ఈక్వల్స్ టు కొట్టాను. ఈ విధంగా సమ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మీరు ఏవైనా సరే మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి పైవట్ టేబుల్స్ వేసుకోండి, లేదంటే మీకు ఇష్టం ఫార్ములాస్ వాడుకోండి. తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు, బాక్సెస్ తయారు చేసుకోవచ్చు. అంటే ఎక్సెల్లో ఏం చేసుకోరు, అకౌంటింగ్స్ చేసుకోండి. ఎక్సెల్లో ఏం చేసుకోగలుగుతారో అవన్నీ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేసుకోవచ్చు. జస్ట్ గో టు ఫైల్లోకి వెళ్ళిన తర్వాత సేవ్ యాజ్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ ఏ కాపీ, నేను సారీ పైన సేవ్ యాజ్ కొట్టి కన్ఫ్యూజ్లో డౌన్లోడ్ ఏ కాపీ కొట్టేసి డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ తర్వాత ఆ ఫైల్ని ఆఫ్లైన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్సెల్. అలాగే మనం పవర్ పాయింట్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓ సారీ, ఇది బయటకు వచ్చేసింది. ఓకే, పవర్ పాయింట్. ఓకే, బ్లాంక్ ప్రజెంటేషన్. ఇదిగోండి మనకు ఎంఎస్ ఆఫీస్ అంటే ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే ఉంటాయో ఆన్లైన్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇన్ అడిషన్ టు ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే ఇందులో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు వితౌట్ అంటే ఎంఎస్ ఆఫీస్ మీ సిస్టంలో లేకపోయినా సరే ఎంఎస్ ఆఫీస్ని ఈ విధంగా మీరు వాడుకొని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు ఆఫ్లైన్లో కూడా అవి వాడుకోవడం అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ మీకు ఇంతకుముందు తెలుసుంటే ఐ నో అని, లేదంటే ఇప్పుడే తెలిసిందంటే జస్ట్ నౌ ఐ నోన్ అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.